మనసు బాగాలేదు చక్క. అదేంటండి అమ్మగారిని హాస్పిటల్ తీసుకొచ్చాగా? తీసుకొచ్చాను. ఇంకనే ఈ 4 ఏళ్ళు మనసు అటు ఇటు తిరిగి బాగా అలవాటు పడిపోయి ఉంటుంది. ఆవిడొచ్చేటప్పటికి ఇబ్బందిగానే ఉంటుంది. నువ్వు సక్కు కాదే, సక్కుపోయి అత్తగా చిచి. ఆయన మనసు అసలే బాధపడి ఉంటాను. ఈ బాధకేంలే, ఈ మగాళ్ళు ఎప్పుడు ఇంతే. పెళ్ళం మొహం చూస్తేనే ఇబ్బందిగా ఉంటుంది. సక్కు, నువ్వు చాలా పొరపడుతున్నావు. నేను అలాంటి వాడి కాదు. సంసారం దాంపత్యం అంటే ఏమిటో, భర్తగా నా బాధ్యత ఏమిటో నాకు బాగా తెలుసుకుని కదే బాధపడుతున్నాను. భార్యాభర్తల మధ్య ఉండవలసిన పవిత్ర బంధం, ఆ బంధాన్ని కాపాడవలసిన బాధ్యత నా మీద ఉండబట్టే ఇంత ఇబ్బంది పడుతున్నాను. ఎప్పుడైనా అర్థమైందా? నీకింత అవుతుందిలే, వెళ్ళి కాఫీ పట్టరా. అదేమిటి ఇన్నాళ్ళు మీ హృదయం చాలా గట్టిదనుకున్నానే. ఎంత గట్టిదైతే మాత్రం ఏం ప్రయోజనం? తట్టుకోలేకపోతున్నాను. 4 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది లలిత. చంద్ర నన్నే నమ్ముకుంది. ఈ ఇద్దరు నాకు 2 కళ్ళైపోయారు. లలితను బాధ పెట్టలేను, చంద్రను సుఖపెట్టలేను. లలితకు నిజం చెప్పలేను, చంద్రకు అబద్ధం చెప్పి ఎంతో కాలం మోసం చేయలేను. ఈ అడకత్తెరలో చిక్కుకొని నేను అనుక్షణం నలిగిపోతున్నాను. ఏదో నా బాధ్యతను నేను నిర్వర్తించగలనా అని భయంగా ఉంది చక్రం. ఏముంది పెద్ద గొప్ప ఇన్ఫర్మేషన్. ఏమిటది? అదే వజ్రాల చెట్టు ట్రైన్ లో పోతున్నాడు. వజ్రాల చెట్టుకి ట్రైన్ ఏం కర్మండి? అదే లేదే, ఈ మధ్యన అన్ని బంధులు వజ్రాల చెట్టు అంటే అంతకంటే గొప్ప వాడు కూడా ట్రైన్ లో పోతుంది. నాలాంటి వాడు కూడా. అబ్బా, డిటెక్టివ్ వంక పెట్టుకుని ఇన్నాళ్ళు ఆడపిల్లల వెంట తిరిగారు, ఇప్పుడు చేతుల వెంట. అక్కడే ఉంది పాయింట్. అక్కడ ఆడే ఉంది, సేటు ఉన్నాడు. ఆడదాని చేతిలో సేటు సపక్. అందుకని ఈ డిటెక్టివ్ అక్కడ వెళ్తున్నాడు. అబ్బా, ఎంత పెద్ద ఇన్స్పెక్టర్ బయలుదేరాడండి. అసలు నీతో చెప్పలే నా పొరపాటే. ఇదిగో అనుమానపడి చస్తున్నామని రా అన్నాను. వస్తే రా, లేకపోతే ఉండమంటే